హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సుమతిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమతీస్ కుకింగ్ అడ్డా. ఈరోజు మన కుకింగ్ అడ్డాలో స్పెషల్ జీలకర్ర పచ్చడి అండి. ఇదైతే ఎంత టేస్టీగా ఉంటుందో, హెల్త్ బాగోలేనప్పుడు గానీ, నోటికి ఏది తినాలి అని అనిపించలేనప్పుడు గానీ, ఒక్కసారి ఈ డిష్ చేసుకొని తినండి. ఎంత బావుంటుందంటే, ప్రతిసారి గూడా ఇదే చేసుకొని తింటాం. అంత బావుంటుంది. ఫస్ట్ అయితే ప్రాసెస్ చూపిస్తాను, వచ్చేసేయండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అండ్ అలాగే 2 పెద్ద సైజు టమాటోలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలంగా ఒక చిన్న మిక్సీ జార్‌లోకి వేసుకొని దాన్ని మాత్రమే పేస్ట్ చేసుకోవాలి. సో, ఇప్పుడు పేస్ట్ చేసుకున్న దాన్ని ఇంకొక గిన్నెలోకి తీసుకున్న తర్వాత టమాటోస్‌ని గూడా ఇదే విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీనిని గూడా ఇంకొక బౌల్‌లోకి తీసుకొని ఇప్పుడు ఈ జార్‌లోకి కాస్తంత వాటర్ వేసుకొని మొత్తం గుజ్జంతా దగ్గరికి తీసుకొని ఈ వాటర్‌ని టమాటో ప్యూరీలో కలిపేసేయండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని గూడా నానబెట్టుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్‌లోకి 1 ½ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వాము, ఒక గుప్పెడు లేదంటే ఒక పెద్ద వెల్లుల్లిపాయ రొబ్బ మొత్తంగా కట్ చేసేసుకొని ఆ వెల్లుల్లిపాయ రబ్బలు అందులో వేసేసుకోండి. 2 ఎండుమిర్చి, ఒక చిన్న సైజు అల్లం ముక్క వీటన్నిటిని వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసేయాలండి. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేడి చేసుకొని అందులో ఈ ముద్ద ఉంది కదండీ, జీలకర్ర ముద్ద మొత్తం అంతా వేసేసి చక్కగా పచ్చి అంతా పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అడుగంటడం అనేది స్టార్ట్ అవుతుంది. సో, అప్పుడు మనము ఉల్లి ముద్దని ఇందులో వేసుకొని మొత్తంగా కలుపుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. దీన్ని సిమ్‌లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్‌ని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయి ఉంటుంది రెడ్ కలర్‌లోకి. సో, ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీని కూడా మిక్స్ చేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా చక్కగా దగ్గరికి అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం అండ్ అలాగే చిటికెడు పసుపు వేసుకొని మొత్తంగా కలుపుకున్న తర్వాత ఒక 2 గరిటెల వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని ఆ వాటర్ అంతా ఇంకేంత వరకు కూడా వెయిట్ చేయాలండి. సో, వాటర్ అంతా ఇంకి ఈ విధంగా ముద్దలా తయారవుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జు ఉంది కదండీ, దాంట్లో నుంచి రసం తీసుకొని ఆ రసాన్ని అంతటిని కూడా ఇందులో వేసేసి మొత్తంగా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు హైలో పెట్టుకొని మూత పెట్టేసి వదిలేసేయండి. ఆ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మరగడం అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి అలా వదిలేస్తే ఇలా దగ్గరకి అయిపోతుందండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ మాత్రం ది బెస్ట్ అనిపిస్తుందండి. అండ్ అలాగే కఫం ఉన్న, ఆరోగ్యం బాగోకపోయినా సరే ఈ విధంగా ట్రై చేయండి. అండ్ అలాగే మన వీడియోస్‌ని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.